హలో అండి అందరికీ మన ఈ వీడియోలో కరాచీ హల్వాని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఈ కరాచీ హల్వా ఎంతో సాఫ్ట్గా అలాగే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ఇలాంటి సింపుల్ రెసిపీని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇక్కడ నేను చాలా సింపుల్ వేలో ఈ కరాచీ హల్వాని ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తున్నానండి. చూస్తున్నారా, దీని పర్ఫెక్ట్ షేప్ అనేది వచ్చింది. చూసారా, కన్సిస్టెన్సీ లెవెల్ ఏదైనా సరే ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. ఫస్ట్ అయితే ఏం చేయాలంటే ఇక్కడ నేను కార్న్ ఫ్లోర్ పౌడర్ అనేది తీసుకుంటున్నానండి. దీనికి ఏందో ఫ్రీ వచ్చిందంట, చూద్దాము. ఇక్కడ ఫ్రీ మసాలా ప్యాకెట్ అనేది ఉంది. ఈ మసాలా ప్యాకెట్ కర్రీస్లో వేస్తారు అనుకుంటాను, అంటే కర్రీస్ ఫిగర్ ఇచ్చారు కదా అక్కడ, అందుకనేసి. ఓకే, ఇలాంటి మసాలా మనకెందుకు కానీ కార్న్ పౌడర్ని తీసుకుందాం. ఈ కార్న్ పౌడర్ ఫస్ట్ అయితే ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలండి. ఒక చిన్న టీ కప్పు గ్లాస్ మీద వాటర్ తీసుకొని ఇంకొక టీ కప్పు గ్లాస్ లెక్కన కార్న్ ఫ్లోర్ అనేది యాడ్ చేయాలండి. లేదు మేము ఎక్కువ క్వాంటిటీలో చేస్తామనుకుంటే ఇంకొంచెం ఎక్కువగా, అన్ని వాటర్ అయినా సరే అలాగే కార్న్ ఫ్లోర్ అయినా సరే కొంచెం ఎక్కువ క్వాంటిటీ అన్నట్టు. అంటే చిన్న టీ కప్పులో వాటర్ తీసుకుంటే అదే టీ కప్పుల మెయిన్ అదే కొలతతో ఇంకో టీ కప్పులో కార్న్ ఫ్లోర్ అనేది ఉండాలండి. కార్న్ ఫ్లోర్ని ఈ వాటర్లో చాలా మెత్తగా మంచిగా కరిగిపోయే విధంగా మనం బ్లెండ్ చేస్తూనే ఉండాలి. అలా బ్లెండ్ చేస్తూ ఉంటేనే ఆ ఉండలు లేకుండా నీట్గా ఇలా వాటరీగా మిల్క్ రూపంలో వచ్చేసింది. చూశారు, ఇలా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుతూనే ఉన్న టైంలో ఇంతకీ వీడియో మొత్తం చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వగలరా? అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి చూస్తున్నారా, ఇలా మిల్క్ లాగా ఉంది. ఇంకా ఈ కరాచీ హల్వాని మా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారనేసి ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను. నేనైతే మీకు మెజర్మెంట్ అనేది చెప్పేశాను కదా. ఇక్కడ ఇలా కలుపుకున్న తర్వాతకి చాలా మంచి కన్సిస్టెన్సీ అయితే వస్తుంది. పర్ఫెక్ట్గా రావాలంటే కనుక ఏం చేయాలో కూడా చెప్తున్నాను. చూస్తున్నారా, దీంట్లోకి కార్న్ ఫ్లోర్ ఉంటేనే సరిపోతుందండి. మరి మీరు ఏదన్నా బియ్యం పిండి లేకపోతే ఉంటుంది కదా కస్టర్డ్ పౌడర్, అట్లాంటివి ఏం యాడ్ చేయకూడదు. ఓన్లీ కార్న్ ఫ్లోర్తోనే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఈ కరాచీ హల్వా. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఇంకో బాండ్లీ పెట్టేయండి. బాండ్లీ పెట్టిన తర్వాత కొంచెం వాటర్, అంటే చక్కెరలో మెల్ట్ అవ్వడానికి తగినంత వాటర్ ఉంటే సరిపోతుంది. ఆ వాటర్లో 1 కప్పు చక్కెర అయితే యాడ్ చేస్తున్నానండి. అలా చక్కెర అంతా యాడ్ చేసుకున్న తర్వాతకి అలా కలియబెడుతూ ఉండాలి. చూస్తున్నారా, ఆ చక్కెర అంతా కలిసిపోతుంది. ఈ కరాచీ హల్వా అనేది స్వీట్ షాపుల్లో దొరికే కరాచీ హల్వా కన్నా చాలా హైజీనిక్గా ఉంటుందని అయితే నేను హామీ ఇస్తానండి. ఎందుకంటే ఇంట్లో చేసేవి ఏవైనా సరే మంచి హైజీనిక్గా ఉంటుంది. కానీ అచ్చం బయట ప్రిపేర్ చేసిన విధంగానే ఉంటున్నా కూడా హైజీనిక్గా మాత్రం ఉంటుంది అని చెప్తాను. ఇంకా ఇప్పుడైతే ఇక్కడ చక్కెర అంతా బాగా మెల్ట్ అయిపోతుంది. చూసారా, ఇలా మెల్ట్ అయినా కూడా ఇంకొద్దిసేపు స్టవ్ ఆన్లోనే ఉంచేసి కలియబెడుతూ ఉండాలి. ఎందుకంటే నురుగా వచ్చేంతవరకు, ఇదిగోండి ఇలా బబుల్స్ వస్తుంటాయి కదా, అప్పుడు ఇక్కడ నేను కొంచెం నువ్వులని అయితే యాడ్ చేశానండి. ఇలా నువ్వుల్ని యాడ్ చేస్తే మనకు కొంచెం హెల్త్ బెనిఫిట్ కూడా ఏదో రూపంలో ఉండాలి కదా, అందుకనేసి అలా నువ్వులని అయితే యాడ్ చేశాను. ఆ తర్వాతకి ఇలా ఈ కార్న్ ఫ్లోర్ పౌడర్ ఉంది కదా, వాటర్లో కలిపాము కదా, దాన్ని ఈ చక్కెరలో యాడ్ చేసుకుంటున్నానండి. మొత్తంగా యాడ్ చేసుకోవాలండి, కొంచెం యాడ్ చేయకూడదు. ఎందుకంటే పౌడర్ మొత్తం ఒకేసారి బాయిల్ అయిపోవాలి కదా, అందుకనేసి. చూస్తున్నారా, ఒక 2 నిమిషాలకే ఈ విధంగా వచ్చేసింది కన్సిస్టెన్సీ అనేది. ఇలా ఉన్నప్పుడు కొంచెం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయండి. లేదు మేము ఫుడ్ కలర్ యాడ్ చేయమంటే ఓకే, పసుపు యాడ్ చేసినా కూడా చాలా బాగుంటుందండి. ఇక చూస్తున్నారా, ఈ విధంగా ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఇంకొక 2 నిమిషాల పాటు స్టవ్ పైననే కలియబెట్టుకోవాలండి. ఇలా కలియబెట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్ తీసుకోండి. ఒక చిన్న ప్లేట్ తీసుకొని దానికి నూనె లేకపోతే నెయ్యి అప్లై చేసి ఈ మిశ్రమాన్నిటిని దాంట్లోకి మనం పోసేసుకోవాలండి. ఇలా పోసుకున్న తర్వాత ఇదిగోండి, మన చేతులకి కూడా నూనె రాసుకొని లేకపోతే నెయ్యి ఏదైనా సరే అది రాసుకొని మనము ఇలా మంచిగా ఒక మంచి షేప్లో వచ్చే విధంగా చూసుకోవాలండి. ఒక
థిన్ లైన్ లాగా రావాలి కదా, ఆ విధంగా ఒకే లెవెల్లో సరి చేస్తున్నాను. ఇలా సరి చేస్తుంటే ఇలా సరి చేస్తున్నా కూడా ఆ కరాచీ హల్వా అనేది చేతికి అంటుకుపోతుంది. కొంచెం ఆయిల్ ఎక్కువగానే అప్లై చేసుకోండి. ఇలా ఉంచుకున్న తర్వాతకి ఇంకా కొద్దిసేపు అట్నే పక్కన ఉంచేయండి. చల్లారిన తర్వాత ఇంకొక ప్లేట్ కింద తీసేసుకొని దానిపైకి ఇదిగోండి ఇలా మెల్లిగా రిమూవ్ చేస్తే సరిపోతుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇక మా పిల్లలు అయితే ఎంత ఇష్టంగా తిన్నారంటే అంత ఇష్టంగా తింటారు కూడాను. అప్పుడప్పుడు చేసుకోవాలండి, ఎందుకంటే ఇది చక్కెరతో చేసాం కాబట్టి మరీ ఎక్కువ సార్లు చేస్తే చిన్నపిల్లల హెల్త్ కూడా తింటుంది కదా, అందుకనేసి ఎప్పుడూ ఒక్కొక్కసారి చేసుకుంటే సరిపోతుంది. ఇంకా పైన గార్నిషింగ్ కోసం నేనైతే నువ్వులనైతే చల్లుకున్నాను. ఇంకేముంది, ఎంతో టేస్టీగా బేకరీ షాప్లో దొరికే కరాచీ హల్వా ఇంట్లోనే తయారైపోయింది కదా. మీరు కూడా మీ చిన్నపిల్లలకి ఇలాంటి హల్వాని ప్రిపేర్ చేసి ఇవ్వండి. ఇంకా ఎప్పుడు వాళ్ళు బయట దొరికే కరాచీ హల్వాని ఎప్పుడు అడగరు, ఇంట్లోనే చేసి పెట్టు అమ్మ అనేసి అడుగుతారండి, అంత బాగుంది. ఇంకెందుకు లేటు, మరి ఇంట్లోకి వెళ్ళి మీరు కూడా ఫటాఫట్ చేసేయండి. చాలా బాగా వచ్చింది. ఇంతకీ వీడియో నచ్చిందా? ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.